హలో అండి అందరికీ. ఈరోజు మేము కలర్ రైస్ను నాటుకోడి కర్రీ చేసుకుంటాం. నాటుకోడి పులుసు ఇది చాలా రోజులైంది చేసుకోక. మేము అప్పుడప్పుడు కలర్ రైస్ చేసేది కానీ ఈ మధ్యలో చేయక చాలా రోజులైంది. మళ్ళీ ఇలా మాకు అన్నయ్య హాస్టల్ పోతాడు, అందుకోసమనే వాటికి కావాల్సిన ఇవన్నీ కోస్తాను. ఉల్లిగడ్డలు, పుదీనా, పచ్చిమిరపకాయలు కట్ చేసి చేద్దామని. మనం పిల్లలు స్కూల్లో చదువుకునేటప్పుడు చాలామంది హాస్టల్లోనే ఉంటారు కదా, వాళ్ళు మనం మగ పిల్లలు కానీ ఏమైనా సరే మనకు ఆడపిల్లలు అత్తగారి ఇళ్ళలో పోయి వచ్చినట్టయితే మనం ఇవన్నీ చేసుడు, వాళ్ళకు మళ్ళీ పోయేటప్పుడు చదువుడు, ఆ పిల్లలు వచ్చిరని చికెన్ మటన్ తెచ్చుడు, ఆడపిల్లలు అత్తగారింటికి పోతే మనం ఎట్లా పోయేటప్పుడు మన లగేజీలు ఎట్లా చదువుతాము, వాళ్ళను వచ్చినప్పుడు ఎట్లా అరుచుకుంటాము, అట్లా అవుతుంది కదా. అందుకోసమనే మాకు ఇంట్లో నాటుకోడి పుంజుంటే ఆ నాటుకోడిని కోసినాము. ఇవాళ అదే మాది స్పెషల్, సరేనా? చూడరు ఇక్కడ ఒక్కసారి మేము పొద్దున్నే లేచినాము, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు వ్యాన్ టైము కాలేజ్ టైం అయిద్దని పొద్దున్నే లేచి కోడి పుంజును బట్టి ఆ కోడి పుంజును చేను దగ్గర కోసుకొచ్చి కొంచెం నాటుకోడి అంటే దాన్ని ఫ్రెష్ చేసడానికి చాలా టైం పడుతుంది కదా. ఇగో ఇంత టైం పడుతుంది దానికి. నేను కలర్ రైస్ చేస్తాను కదా, వాటికి కొంచెం మనం బగారా పోగు చేస్తాను. ఈలోపు అక్కడ బియ్యం కడిగి పెట్టుకుంటే ఆ కోని కోసిన తర్వాతనే ఈ అన్నం ఉంటుంటే మన పిల్లలకు స్కూల్ కలుగుతుందని ఇంత కొంత ఒక్కొక్కలాగా చేసుకుంటాను. అందరూ ఒకలాగా చేయరు. ఇట్లా నేను ఇలా పచ్చిమిరపకాయలు, పుదీనా అట్లా వేసిన ఏదో నాకు వచ్చినట్టు మేము చేసుకుంటాము. అందరికి ఒకలాగా రావాలని ఏం లేదు కదా. పిల్లలకు చాలా రోజులు చేయమంటే చేస్తాను. ఇక్కడ స్కూల్ టైం అవుతుంది కదా, ఇటు అన్నం అవుతుంది. అన్నంతో పాటు దోశలు కూడా చేస్తాను. మళ్ళీ ఈ దోశలు తిని స్కూల్ పోతాను. వ్యాన్ టైం అవుతుంది. ఇటు అన్నం ఇటు పక్క దోశలు అవుతాయి. టిఫిన్ చేసుకోతారని ఎట్లా ఈ కర్రీ అవుతుందో కాదు మరి వ్యాన్ టైంలో. దీంట్లో చట్నీ నైట్ చేసిందే ఉన్నది, పల్లీల చట్నీ. అందుకోసమని ఇప్పుడు దోశలు చేస్తాను. దోశలు చేస్తే తినిపోతారని. దోశ రెడీ అయింది మా చిన్నోడికి. మళ్ళీ వ్యాన్ టైం అవుతుంది కదా, వ్యాన్ టైం అయ్యేసరికనే తినాలని చేసి పెడతాను. ఇదో పండు దీని అంతా క్లీన్ చేసి అయిపోయింది. కోడిని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేయాలి కదా. కొంచెం నాటుకోడి అనేసరికనే పెద్ద ముక్కలు అయితే తొందరగా ఉడకదు. అందుకోసమే దాన్ని నీట్గా నిమ్మలంగా ఆ వేడి నీళ్ళు చేసి ఆ బూరంతా తీసేసి తర్వాతకి చిన్న ముక్కలు కట్ చేస్తాను మా వాళ్ళు ఇద్దరు కలిసి. ఈ కోడిని కట్ చేసేసరికనే ఈ లోపు నేను అన్నం గిట్లా వండుదాం అనుకుని అన్నం వండడం అయిపోయింది. పిల్లలకు దోశలు కూడా వేసిన. మా చిన్నోడు దోశలు కూడా తిన్నాడు. మళ్ళీ వాడు ఇక స్కూల్కి పోవాలని బాక్స్ పెట్టుకున్నాడు. పాపం వానికి కర్రీ అందరికీ లేదు స్కూల్కు. అన్నం అయింది, ఇక కూర అవుతుంది. కొంచెం కూర అయ్యేసరికి టైం అయ్యేటట్టుంది. పాపం మా చిన్నోనికి కూర అందనే అందదు. వ్యాన్ టైం అయింది కదా, ఈ కూర అందక ముందుకే వాడు 2 దోశలు తిన్నాడు. కొంచెం ఈ కూర అయ్యేసరికి లేట్ అవుతుందని మళ్ళీ వ్యాన్ మిస్ అవుతుందని కూర కాకముందుకే పోయిండు. ఈ కూర కాలేదు, అన్నం అయింది కానీ ఈ అన్నం వేసి కలర్ రైస్. ఈ అన్నం కలర్ రైస్ అయింది. పాపం మనకి అన్నం పెట్టి పచ్చడి పెట్టి పంపించిన స్కూల్కు. మళ్ళీ వ్యాన్ మిస్ అయితే మళ్ళీ బస్సులో ఆటోలో పోతే మళ్ళీ క్లాస్ మిస్ అయితే సార్ తిడతాడని పాపం వాడు పచ్చడి వేసుకొని పోయిండు. 2 దోశలు తిన్నాడు, పచ్చడి వేసుకొని పోయిండు అన్నంలో. కొంచెం మన నాటుకోడు కదా, కొంచెం లేట్ అవుతుంది. ఈ పిల్లలకు పొద్దున్నే వ్యాన్ వేసరికనే ఆదరవార సగం తినక పోవాల్సి వస్తుంది. చూడండి, ఫైనల్గా మా కూర తయారైంది. ఈ కూర ఇప్పుడు అన్నం కూర అయింది కదా. ఇక మళ్ళీ మా పెద్దోడు కాలేజీ పోతాను, మనకు టైం అయితే అందుకే తొందరగా అందరికి అన్నాలు పెడతాం. ఇలా ఒకసారి నాటుకోడి పులుసు. నాటుకోడిని ఫ్రై చేస్తే అస్సలే బాగుంటుంది, కొంచెం పులుసులాగా పెడితేనే మంచిగా ఉంటుందట. నాటుకోడిని దగ్గర కొడితే మంచిగా ఉండదట, పులుసు పెడితేనే కొంచెం అంటులాగా ఎక్కువ పులుసు పెడితేనే మంచిగా ఉంటుందట. మసాలాలు ఇట్లా వేసి మంచిగా పులుసు పెట్టినా, చలికాలం కదా సర్ది లేకుండా పోతుందని. సరేనా, ఇప్పుడు తిందాం. ఇక మా అన్నం కూర రెడీ అయింది, తింటాను. ఇక ఇవాళ మాది నాటుకోడి పులుసు బగారా రైస్.
చూడు అసలు ఈ నాటుకోడి పులుసు తింటే చలికాలం సర్ది కూడా లేదు. మేమైతే చాలా రోజులు అవుతుంది తినక. ఫైనల్గా మా అన్నాలు కూరలు అన్నీ రెడీ అయినాయి. మేము తింటాను. ఇక నాటుకోడి పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రి. నాటుకోడి తింటే కూడా ఆరోగ్యానికి మంచిదట. ఎంత రేట్ అయినా కూడా కొనుక్కొని తింటుంది. సరేనా? చూడరు మా పులుసు తిట్టడాడు. నువ్వు ఇట్లా పులుసు పెట్టుకోవాలన్నట నాటుకోడిని, ఇగురులాగా వండుకోవద్దట. మాదైతే ఈరోజు స్పెషల్. మా పిల్లలు హాస్టల్ పోతాను కాబట్టి మేము నాటుకోడిని కోసినాము, కలర్ రైస్ వేసినాము, తింటాము. ఇక బాయ్.